హాయ్ అండి. యమలోకం కాన్సెప్ట్ వైజాగ్లో రన్ అవుతుంది. యమధర్మరాజుని చూడగానే భయం వేస్తుంది. వీళ్ళు ముళ్ళ మీద పడుకోబెట్టి కొట్టేస్తున్నారు. ఇవన్నీ చూడగానే జుత్తు లాగేసాడు. వీళ్ళు కోస్తూనే ఉన్నారు ముక్కల కింద. ఆగని అని లేదు కోస్తున్నాడు. ఈ అక్కని చూడగానే భయం వేసింది. ఇది చూడదండన ఆపోజిట్లో చూస్తాం ఎగరేసి కూర్చోబెడతారు. వీళ్ళు ముక్కలు కోస్తారు. జంతువులను ఎక్కువ హింసిస్తే ఫ్రై చేసుకొని తినేస్తారంట. అక్కడ కూడా కబాబ్ వేపినట్లు వేపుతున్నారు. ఏటని ఇక్కడ అంటే తమ్ముడు చూడు అన్నాడు. ఏది చూపించు అంటే అగో చూడ ఏటవుతుంది అన్నాడు. చూసినోడికి పాములతో తేలుతో కుట్టించి చంపించేస్తున్నారు. ఇదేటని అంటే కుటుంబానికి ద్రోహం చేసి కలిపికెత్తాం తమ్ముడు అని చెప్పాడు. ఓకే అని అనుకుని వెళ్ళిపోయాం. ఇదేదో ఎలకలతో కొరికించి చంపించేస్తుందంట. కిమి భక్షణ. ఇది ఇలా ఇస్తూనే ఉన్నాడు అని. ఇది ఏంటంటే బాణాలతో గుచ్చి చంపేస్తాడంట. ఇదేటని అంటే మజ్జిగ చీల్కొని 2 ముక్కలు చేసి వేపుకొని తింటాం తమ్ముడు అన్నాడు. ఇదేటని అంటే అన్ని రాబందులతోని ఈగలతోని పొడిచిపించి చంపి తినేస్తాం అన్నారు. ఇది కిమి భోజనం అంట. చాలా బాగుంది కాన్సెప్ట్. ఇతరులను దోపిడీ చేస్తే అది అంట. మరి మీరేమైనా దోపిడీ అయితే కామెంట్లు చెప్పండి. వీళ్ళు కూడా ఎర్రగెట్టు బాగా కొడుతున్నారు చూసాం. ఏటని అంటే ఇతరులపై హింస ఎక్కువ చేస్తే అలా చేస్తుంది తమ్ముడు పైన అని చెప్పారు. వీళ్ళు మొయ్యిస్తారంట. ఏమని అంటే బలహీనల మీద ఎక్కువ చేస్తే అలా చేస్తాం అన్నారు. దొంగతనం మోసం చేస్తారు. థ్యాంక్స్ అండి చూసినందుకు. ఇది కుంభీపాకం. ఇది కూడా ఆపోజిట్లో చూడొచ్చు. ఎక్కువ డబ్బులు ఆశిస్తే అక్కడే బంగారం డబ్బులు తినిపించి చంపేస్తాయంట అక్కడ కూడా. ఇదేదో ముసలితో కదిపించడం అంట. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వినలేం మనం. కొత్తగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.